సార్ ఇక్కడికి? ఈ ఏరియాకి రావటం మాత్రం ఇది ప్రథమం అమ్మ. కానీ పిఎంసి వాళ్ళ ఆహ్వానాన్ని మేము మన్నించి చాలా చాలా కార్యక్రమాలు పాల్గొన్నాం. రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, కడప ఇవన్నీ మేము చాలా పిఎంసి వాళ్ళకి చెప్తున్నాం. సార్ మరి ఫస్ట్ టైం వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అనేవి అద్భుతంగా ఉన్నాయి. అసలు ఏర్పాట్ల గురించి కాదు, ఇక్కడ చెప్పే జ్ఞానం అనేది ఒకటి. అనేక మంది మేధావుల్ని పిలిపించి ఇక్కడ మరి వాళ్ళకి కార్యక్రమాన్ని పెట్టడం అనేది, వాళ్ళని చూడటానికి వినటానికి వచ్చినటువంటి ఇంతమంది ప్రేక్షకులకి ఏర్పాట్లు ఏమాత్రం తక్కువ లేకుండా ఏర్పాటు చేయడం అనేది ఒక మహా కార్యం. ఇది మహా అద్భుతం అని చెప్పుకోవాలి. ఓకే సార్, భోజనాలు అన్ని బాగున్నాయమ్మా. అసలు చెప్తున్నా, వాటి గురించి అడగకూడదు. జ్ఞానం విన్న తర్వాత భోజనం అమృతం అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురువు గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నెల్లూరు గీతా వైభవ్ ట్రస్ట్ కేవలం ఆధ్యాత్మిక ప్రగతి కోసం, శివగిరి కాలనీ, మూలాపేట. సో షేక్ నజీర్ బాషా గురూజీ గారు చైర్మన్ గా, బ్రహ్మశ్రీగా నెల్లూరు నగరమంతా గీతామయం చేయాలి అని గొప్ప సత్సంకల్పంతో కంకణం చుట్టుకున్నారు. మరి నా పేరు సుష్మాశ్రీ, నేను ఆయన యొక్క ప్రియమైన శిష్యురాలని. ఈ గీతా ప్రచారంలో భాగంగా శ్రీ రాయ్ జగపతిరావు గారి ఆహ్వానం మేరకు ఈనాడు ఈ ప్రకృతి వ్యాలీలో ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి జ్ఞానుల జ్ఞానాన్ని పంచుకుంటూ, ఆరోగ్యకరమైనటువంటి ధ్యానాన్ని చేస్తూ, ఎంతో రుచికరమైనటువంటి ప్రకృతి అందాలను చూస్తూ, భోజనాలు తింటూ, మరి ఇన్ని సౌకర్యాలు ఒక మనిషికి సాధ్యమా అనడానికి మచ్చుతునకే ఈ ఆత్మజ్ఞానం. వాళ్ళు ఆత్మజ్ఞానులు, ఏమనుకుంటే అది చేయగలరు అన్నదానికి నిదర్శనాలే ఈ ప్రోగ్రాంలు. మరి ఈ ప్రోగ్రాంలో మమ్మల్ని పిలిపించి గీతా జ్ఞానాన్ని అందుకుంటున్న పిరమిడ్ మాస్టర్స్ కి, ఇక్కడికి విచ్చేసిన భారతీయులందరికీ కూడా జయ హో గీతా భారత్, జయ జయ హో గీతా భారత్, జయ హో ధ్యాన జగత్, జయ జయ హో ధ్యాన జగత్, జయ హో శాకాహార జగత్, జయ జయ హో శాకాహార జగత్, జయ హో బ్రహ్మర్షి పత్రిజీ మహర్షికి జయ జయ హో. ఓం తత్సత్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు మేడం? నా పేరు జి అరుణ్ కుమార్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 4 ఏళ్ళ నుంచి వస్తున్నానండి. అమ్మ, ఇక్కడ సౌకర్యాలు, ఫుడ్ అన్ని ఎలా ఉన్నాయి మీకు? చాలా బాగున్నాయమ్మా. ఈ సంవత్సరం ఇంకా బాగుందండి. వాటర్ కానీ, రూములు కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ బాగా చేశారండి. అంతా బాగుందండి. ఫుడ్ ఏది కూడా, ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా, నిరుడి కంటే ఈ సంవత్సరం బాగా ఇంకా వసతి ఎక్కువ చేశారు. అన్ని మంచాలు ఇచ్చారండి, అన్ని మంచాలు పడుకోవటానికి. వాటర్, నిరుడైతే కొంచెం వాటర్ ఇబ్బంది, కానీ ఈ సంవత్సరం అది కూడా ఇబ్బంది లేదండి. అన్నీ కూడా చాలా సదుపాయంగా, లైటింగ్ కానీ, వాటర్ కానీ, భోజనం కానీ, టిఫిన్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. వంట బాగుందండి. మరి ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు, ఎన్నో అనుభవాలు అన్ని చెప్తున్నారు కాబట్టి, మీరు ప్రకృతి వ్యాలీకి ఇంతకు ముందు ఎలా అయితే వచ్చారో అదే విధిగా ఇంకొంతమంది నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకొస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అవునండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను చాలా రోజుల నుంచి అందరినీ చెప్తున్నానండి, అందరితో మాట్లాడుతున్నాను, అందరికీ పేపర్ ఇస్తాను. మేము ఏలూరులో కూడా ప్రతి వారం ర్యాలీ చేస్తామండి, అన్ని క్లాసులకి వెళ్తామండి. వాళ్ళకి అందరికీ చెప్తానండి, వాళ్ళని తీసుకొస్తానండి. ఇంటింటికి వెళ్ళి పేపర్లు ఇస్తామండి, ఇంటింటికి వెళ్ళి జ్ఞానం చెప్తామండి. అంత బాగా. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము శ్రీకాకుళం నుంచి వచ్చామమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఒక 4 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మేము ధ్యానంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 years నుంచి మేము ఈ ధ్యానంలోకి వచ్చాము. మేము ప్రకృతి వ్యాలీకి 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తున్నాము. దాదాపు మా శ్రీకాకుళం నుంచి ఒక 200 మెంబర్స్ వచ్చాము. మేము శ్రీకాకుళంలో వెంకటేశ్వరాలయంలో ధ్యానము, ఆత్మజ్ఞానం కోసం ఒక 2 years నుంచి ప్రతి సండే ఈవినింగ్ క్లాసులు కండక్ట్ చేస్తున్నాము. ఈ కండక్ట్ చేస్తూ పత్రిజీ గారి తాలూకా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఓకే సార్, మీరు మెడిటేషన్ చేస్తూ, చాలా మందికి మెడిటేషన్ నేర్పిస్తూ, ఒక సెంటర్ రన్ చేస్తూ ఇక్కడికి ప్రతిసారి చాలా మందిని తీసుకొస్తున్నారు. ఓకే సార్, చాలా వెల్ డన్ గా చేస్తున్నారు మీరు. అండ్ దెన్ ఇక్కడ సౌకర్యాలు అన్ని కూడా ఎలా ఉన్నాయి సార్? ఎక్సలెంట్ ఉన్నాయి మేడం, చాలా బాగున్నాయి. ఆత్మజ్ఞానం కోసం క్లాసులు మంచి బాగా కండక్ట్ చేస్తున్నారు. మంచి మంచి గురువులు తాలూకా సందేశాలు వింటున్నాము. తర్వాత ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, భోజనాలు అన్నీ బాగున్నాయి.
అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు కన్యాకుమారి, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? చల్లపల్లి, కృష్ణా జిల్లా. ఎప్పటి నుంచి వస్తున్నారు? ఈ సంవత్సరం వచ్చి ఇక్కడ ర్యాలీకి ఎప్పుడు కట్టాలి అది వెళ్తుంటా, ఎక్కడ జానమేఘనం పెట్టినా అడిగి వెళ్తుంటాను. సరే అమ్మా, ఇప్పుడు సౌకర్యాలు ఫుడ్ అన్ని ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి. 10 మంది వచ్చాం చల్లపల్లి నుంచి. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా ఇలానే రావాలి, అలాగే మీతో పాటు ఇంకొంతమంది ధ్యానుల్ని తీసుకురావాలి. అలాగే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఈ అవకాశం ఇచ్చిన పత్రిజ గారికి మీకు చాలా ధన్యవాదాలు, పిఎంసి ఛానల్కి. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? పద్మ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను విజయనగరం నుంచి వచ్చానండి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు కాదండి, మా మదర్ వస్తున్నారు 1 year నుంచి. మా మదర్ ఇన్స్పిరేషన్ అనమాట. మదర్ చెప్పారు వస్తున్నాం. ఎన్ని ఇయర్స్ కాదు, ఇంకా స్టార్టింగ్ డేస్. ఓకే, ఇక్కడ సౌకర్యాలు ఎలా అనిపిస్తున్నాయి? ఫుడ్ ఎలా ఉంది మీకు? ఇక్కడ నేచర్లో, ఈ ప్రకృతిలో ఎలా అనిపిస్తుంది? నేచర్ చాలా బాగుందండి. ఫుడ్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఏదో అనుకొని వచ్చాం, అక్కడ నుంచి భయపడుతూ వచ్చాం, కానీ చాలా బాగుంది. ఇక్కడ చూస్తే కొన్ని డేస్ ఇక్కడే ఉండాలి అనిపించేటంత ప్లెజెంట్గా ఉంది. చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అనుభవాన్ని మాకు ఇంత అద్భుతంగా షేర్ చేసినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసరావు అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము విజయనగరం అండి, బాలాజీ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్. నేను ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము రావటం మాత్రం మా వాళ్ళందరూ, మా టీం అందరూ లాస్ట్ 3 years నుంచి వస్తున్నారు. నేను ఈ సంవత్సరమే వచ్చాను. నేను చాలా అనుభూతి చెందాను దీని గురించి. ఇక నుంచి నేను కూడా ఇదే బాటలో ఉందామని కూడా నేను అనుకుంటున్నాను. అలాగే ఒక ధ్యానంతో ఒక ఆధ్యాత్మికం కూడా మిళితం చేసి భగవద్గీత యొక్క మెలకువలు సమాజానికి, చిన్నపిల్లలకి ఎలాగా అందించాలి అనే తాపత్రయంతో కూడా చాలా బాగా ఇక్కడ ఇవాళ ప్రోగ్రామ్స్ అన్ని చూడటం వల్ల, కండక్ట్ చేయటం వల్ల చాలా చేసింది. అలాగే ఇక్కడ వసతులు కూడా చాలా బాగా చేశారు. అసలు నభూతో నభవిష్యతి అంటే ఇలాంటి ఆశ్రమం విజయనగరం దగ్గరలో ఉండటం అనేది కూడా మాకు చాలా అదృష్టంగా అనిపించింది. అలాగే రాజుగారు కానీ, అలాగే పిఎన్సి ఛానల్ వాళ్ళు కానీ, అలాగే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ, అది అసలు ఇక్కడికి రావడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా సీతామహాలక్ష్మి గారికి అనేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని మేము కోరుకుంటున్నాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు సార్? మాది అనంతపురం మేడం. నా పేరు రామకృష్ణ. నేను ఇందులో 5 సంవత్సరాల నుంచి ధ్యానంలోకి వచ్చాను మేడం. ఏమీ తెలియని ఎర్రితనంలోంచి ఇక్కడ వచ్చినాం మేడం. మాకు ధ్యానం అనేది తెలియదు, కానీ ఆ యొక్క సహాయము అనేటటువంటిది ఏమి ఎక్కడ అనే ధ్యానం అనే ఒక్కరు చెప్పిన దానికి పట్టుకొని ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాం మేడం. అన్నీ వదిలేస్తాను. ఆ రోజే మాంసం వదిలేస్తాను. ఈ రోజు వరకు ఏ అధర్మము, అన్యాయం అనేది చేయకుండా ధర్మంగా బతుకుతూ చేస్తాను మేడం. దీనివల్ల ఎంతో మందికి చెప్పగలుగుతున్నాం. మా చేతనైన సహాయం కూడా చేస్తున్నాం. ఇది మాది అనంతపురం మేడం. సంతోషం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరు సార్? నా పేరు బాలు మేడం. ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయనగరం మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 5 years అవుతుంది మేడం. ఓకే, ఇక్కడ సౌకర్యాలు, ఫుడ్ అన్ని ఎలా అనిపిస్తున్నాయి మీకు? చాలా బాగున్నాయి మేడం. ఓకే, అంటే నేను ఫస్ట్ టైం ఏంటంటే జస్ట్ టూరింగ్ పర్పస్, అంటే విజిట్, అంటే ఇక్కడ నేచర్ కదా అరకు అన్నారు ఏదో అనేసి ఆ ఉద్దేశంతో చూడటానికి వచ్చాను. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను ఇప్పుడు ఈరోజు భగవద్గీతలో చెప్పారు, అంటే వంశీ సార్ క్లాస్ చెప్పారు కదా, మధ్య మార్గంగా ఉండాలి, కోపం అవ్వకూడదు, సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవాలి, ఆత్మహత్యలు ప్రతి 3 నిమిషాలకి 2 చనిపోతున్నారు అనేసి. అంటే ఇక్కడ చెప్పిన విషయాలన్నీ మనకు అర్థమవుతాయని కాదు, ఒక్క విషయం మనకు అర్థమైనా సరే మన లైఫ్ చేంజ్ అయిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయాలి. ఫస్ట్ వచ్చినప్పుడు మనకి ఇదంతా కొత్తగా ఉందంటే మనం చదువుకున్న వాళ్ళు కాబట్టి చాలా మంది ఏంటంటే పెద్ద రూల్స్ మాట్లాడతారు, లాస్ అన్నీ, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఎలా ఎందుకు వెళ్ళి. సో వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇవన్నీ అర్థమవుతాయి. ప్రతి ఒక్క యూత్కి నేను చెప్పేది ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ బిగా అంటే వీకెండ్స్ అన్ని చూసుకొని కంపల్సరీ ప్లేస్లకి రావాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం. అంటే నాకు ఈరోజు క్లాస్ మొత్తం వినిన తర్వాత నాకు నచ్చిన పాయింట్ ఏంటి ఈరోజు క్లాస్లో ఏంటంటే, పట్టుకుంటే పీడిస్తుంది, వదిలితే వరమిస్తుందని అనేసి. అంటే మనం ఏదైనా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, లేకపోతే మనల్ని ఎవరైనా బాధ పెట్టినా, ఏం చేసినా సరే ఆ విషయాన్ని మనం పట్టుకొని ఉన్నామనుకో అది మనకు బాధ పెడుతూ ఉంటుంది. జస్ట్ ఆ విషయాన్ని మనం వదిలేసామనుకో
అప్పుడు మనం చాలా రిలాక్సేషన్గా ఉంటాం, మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన మైండ్ పీస్ఫుల్గా ఉన్న కన్నా ఇంకేమైనా వరం మనకు ఉందా? కాబట్టి ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. ఏ విషయాన్ని మనం నమ్మాలి, అప్పుడే సొమ్ము అని అంటే అది చాలా విలువైందని అంత. నమ్మకపోతే అది వృధాగా అయిపోద్ది. కాబట్టి ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి. ఇలాంటి చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ కనెక్ట్ అవుతుంది. సో ఒక పాయింట్ విన్నప్పుడు ఇది నాకు సంబంధించిన పాయింట్ ఏమో అనిపిస్తుంది. ఆ పాయింట్ చాలు మన జీవితం మొత్తాన్ని మార్చడం కోసం. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యాలీని విజిట్ చేయాలి. ప్రకృతి వ్యాలీని కాదు, ఇక్కడ ఎంటైర్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రోగ్రామ్స్ ఏదో ఒక దగ్గర మీరు వెళ్ళి విజిట్ చేసి ఆ యొక్క జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇంతకు ముందు ప్రకృతి వ్యాలీకి ఇప్పటికి సౌకర్యాలు అండ్ ఫుడ్ అన్ని ఎలా అనిపిస్తున్నాయి మీకు? చాలా చాలా బాగా మార్పు వచ్చిందండి. ఫస్ట్ లో ఏంటంటే అసలు ఇక్కడికి రావడానికి వాటికి కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఇప్పుడు చక్కగా సౌకర్యాలు అయితే ఏంటి, ఇక్కడ ఫుడ్ అయితే ఏంటి, ఇక్కడ ఫుడ్ అయితే అమృతమే, ఇంకా అసలు చెప్పక్కర్లేదు. చాలా బాగుంటుంది. అందరూ కూడా అంటే మనం పెళ్లిళ్ళల్లో వాటిల్లో కూడా ఇప్పుడు కరువు అయిపోతుంది, కానీ ఇప్పుడు చాలా చక్కగా ఎంతో అద్భుతంగా మంచి రుచితో పెడుతున్నారు ఇక్కడ భోజనాలు. అది ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు మేం? జయహోపత్రి. నా పేరు రూపవాణి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఇక్కడికైతే ఈ ఫస్ట్ సంవత్సరం మేడం. ఫస్ట్ సంవత్సరం వచ్చారు. మరి ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ కార్యక్రమాలు చూసిన తర్వాత? మేము కత్తాలు, పేలవరం అన్ని చోట్లకి వెళ్ళాం. ఇదైతే ఫస్ట్ టైం వచ్చాం. ఎనమండగరం వెహికల్ వేసుకుని చాలా అద్భుతంగా ఉన్నాయి. పిరమిడ్లో ధ్యానం, సాకు మీద భోజనాలు, అది కూడా మనం నైట్ కూడా ఒక కోలాహలంగా మెడిటేషన్ సాధన వంశీ సార్ తోటి అద్భుతంగా అన్ని చాలా బాగా జరిగింది. ప్రకృతిలో అంటే చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఆనందంగా ఉంది. అద్భుతంగా ఉంది మేడం. ఫుడ్ కూడా అంటే మా అమలాపురంలో ఎలా తింటామో ఇక్కడ అలా తిన్నాము. చాలా అద్భుతంగా ఉంది మేడం. మీ ఆంధ్ర భోజనానికి రుచి చూపిస్తున్నారు. మా తెలంగాణ, ఆంధ్ర అందరికీ కూడా రాజపత్రేజ్ గారి ఆధ్వర్యంలో ఎంత అద్భుతంగా జరుగుతుంది అంటున్నారు. అవును సార్, రాజపతి గారు అద్భుతంగా చేస్తున్నారు ఇక్కడ అంతా. ఇంకా అందరినీ ఇక్కడైతే కొంతమందిని తీసుకొచ్చాం, మళ్ళీ సంవత్సరం ఇంకా తీసుకొస్తాం. ఇదంతా చూపించాలి. చాలా అద్భుతంగా ఉంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శివಣ್ణ. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్? 2 సంవత్సరాలు. ಇದು ಫಸ್ಟ್ ಸಂವತ್ಸರ ನಾನು ಹೆಚ್ಚಿಂದು ಇದೇ ಪ್ರಥಮ ಸಾರಿ ನಾನು ಬರ್ತಿರೋದು. ಇದೇ ಮೊದಲ ಬಾರಿಗೆ. ಸುಮಾರು 1000 ಕಿಲೋಮೀಟರ್ದಿಂದ ದೂರದಿಂದ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಏನು ವ್ಯವಸ್ಥೆ ಐತೋ ಇಲ್ಲ ಅಂಥೇಳಿ ನಾವು ಅನುಮಾನ ಇತ್ತು. ಬಟ್ ಇಲ್ಲಿಗೆ ಬಂದಾಗ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ರಾಯ ಜಗಪತಿ ರಾವ್ ಭಾಳಷ್ಟು ರಾಜುಗಾರು ಭಾಳ ಅದ್ಭುತವಾಗಿ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಭಾಳಷ್ಟು ಸಂತೋಷ ಆಗಿದೆ ನಮಗೆ. ಕರ್ನಾಟಕದಿಂದ ನಾವು ಸುಮಾರು ಒಂದು 20 ಜನ ಇಲ್ಲಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಎಲ್ಲರೂ ಭಾಳ ಆನಂದವಾಗಿದ್ದೀವಿ. ಭಾಳ ಸಂತೋಷ ಆಗಿದೆ. ಇಂಥ ಒಂದು ಅದ್ಭುತವಾದ ವ್ಯವಸ್ಥೆ ನಾನು ಎಲ್ಲಿ ನೋಡಿಲ್ಲ. ಇಷ್ಟೊಂದು 1000 ಗಟ್ಟಲೆ ಜನಕ್ಕೆ ಈ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿರುವಂಥದ್ದು ತುಂಬ ಸಂತೋಷವಾಗಿದೆ, ಆನಂದವಾಗಿದೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ಮೇಡಮ್. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పేరు మేడం? మేము వైజాగ్ నుంచి వచ్చాం. నా పేరు లక్ష్మి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారమ్మా? మేము 2019లో వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి 4వ సంవత్సరం. ప్రకృతి వ్యాలీకి రావడం 4వ సంవత్సరం నుంచి వస్తున్నాం. ఇక్కడ భోజన సదుపాయం ఏంటి, పడుకోవడానికి ఏంటి, అన్నీ చాలా సౌఖ్యంగా, ఇంతమందికి కూడా ఏది లోటు లేకుండా చాలా చక్కగా చేస్తున్నారు. ఇక్కడ చేసిన రాజుగారికి వేల కృతజ్ఞతలు. సౌకర్యాలు, ఫుడ్ అన్ని బాగున్నాయా? చాలా బాగున్నాయి. మన ఇంటి దగ్గర కూడా జరగవండి, అంత వేడివేడిగా చక్కగా టైంకి టిఫిను, టైంకి భోజనం, 2 పూట్ల భోజనం, ఉదయం టిఫిను. ప్రకృతి మాత అంతా చక్కగా చాలా ఇదిగా ఉంది. ఎనర్జీ కూడా బాగా వస్తుంది. ఇంకా వచ్చామంటే వెళ్ళాలనిపించట్లేదు ఇంటికి, అంత చక్కగా ఉంది మేడం. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు మేడం? నా పేరు వినీల. ఎప్పటి నుంచి వస్తున్నారు మేడం? మేము స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి వచ్చాము. మధ్యలో మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఇక్కడ సౌకర్యాలు, అకామిడేషన్, ఫుడ్ అంటే కార్యక్రమాలు అన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? లేదు, చాలా బాగా అనిపిస్తుంది. ఇయర్ బై ఇయర్ చాలా చేంజ్ వస్తుంది. జనాలు కూడా లాస్ట్ ఇయర్కి చాలా మంది ఉన్నారు. ఫుడ్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. స్టే చేయడానికి అన్నీ కూడా అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాం కదా, అంతా బాగుంటుంది. ఓన్లీ మెడిటేషన్ పర్పస్ వచ్చి ఈసారి క్లాసెస్, మాస్టర్స్ కూడా ఎక్కువ మంది రావటం, అన్నీ జరగడం బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ గురుస్థాన్ నుంచి వస్తున్నాను. ఎస్ఆర్ నగర్లో మెడిటేషన్ సెంటర్ నుంచి వస్తున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ ప్రకృతి వ్యాలీకి 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను.
ఈ 2 ఇయర్స్లో కూడా ఈ సంవత్సరం నాకు ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది. గత సంవత్సరాలతో పోలితే ఈ సంవత్సరం ఉన్న అకామిడేషన్స్ కావచ్చు, వసతులు కావచ్చు, మరి అలాగే భోజనం, ఎస్పెషల్లీ భోజనం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అరిటాకు భోజనం అలాంటి అంటే మాది బేసిక్గా రాయలసీమ ప్రాంతంలో ఇక్కడ అలాంటి ప్లేసెస్లో ఎక్కడ ఇలా తినలేదు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కానీ, అంటే ప్రతి వడ్డించే విధానం కానీ ప్రతిదీ చాలా అద్భుతంగా అనిపించింది. ఫుడ్ విషయంలో ఎస్పెషల్ చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా అనిపించింది, చాలా బాగా నచ్చింది. ఇక్కడ మెయిన్గా మన నేచర్ ఏదైతే ఉందో దానికి మనం కనెక్ట్ అయ్యడానికి చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కొండలు కానీ నేచర్ చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఎస్పెషల్లీ ఈరోజు యూత్ విషయంలో మాట్లాడితే మనం ప్రతి విషయంలో ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటాము. మనకి తెలిసిందే కార్టిజల్ అనే ఒక హార్మోన్ ఈ నేచర్లో ఉండడం ద్వారా కేవలం 10 మినిట్స్లోనే ఆ హార్మోన్స్ అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి నేచర్లో మనం ఎంత ఎక్కువ గడపగలిగితే అంత అద్భుతంగా మనలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఆ అనుసంధానమే నన్ను లాస్ట్ టైం ఈ నేచర్ నచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయడం వల్లే ఈ సంవత్సరం కూడా రావాలని మరీ అనిపించి ఈ సంవత్సరం కూడా రావడం జరిగింది. సో యూత్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మనకి బిజీ లైఫ్ ఎంత ఉన్నప్పుడు కూడా వీలు కుదిరిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమయాన్ని ఇక్కడ కేటాయించడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వసతులు కానీ ఇక్కడ ఉన్న నేచర్ కానీ కట్టిపడేస్తుంది. ప్రతి ఒక్కరిలో మనం కోరుకునేంత మార్పు ఉందో అది తీసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు.